ఆడపిల్ల తన సంతోషాన్ని కానీ బాధని కానీ ఏ ఫీలింగ్ అయినా కూడా చిన్నప్పటి నుంచి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కరితో పంచుకుంటూ ఉంటుంది. అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అలాగా ఎవరో ఒకరితో పంచుకుంటూనే ఉంటుంది. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయ్యాక వీళ్ళందరి ప్లేస్ని వదిలేసి వీళ్ళందరి ప్లేస్ బదులు ఒకే వ్యక్తితో తన బాధని సంతోషాన్ని కేవలం తన భర్తతో మాత్రమే అన్నీ షేర్ చేసుకుంటుంది. తన భర్త దగ్గరుండి ఏమైనా కొనిపెడితే చాలా సంతోషపడుతుంది. అది ఎంత చిన్నదైనా కావచ్చు. తను వెళ్ళి కొనుక్కునే టైం ఉంటుంది, కొనుక్కోగలదు. కానీ వాళ్ళ దగ్గరుండి కొనిపెడితే ఆ ఆనందమే వేరు. ఆ చీర తన భర్త దగ్గరుండి కొనిపెట్టాడు అన్న విషయం జీవితాంతం మర్చిపోలేదు. అంత సంతోషాన్ని పొందుతుంది. అలాగే ఆడపిల్ల అన్ని లోపల దాచేసుకుంటుంది, బయటికి ఏది చెప్పదు అంటారు అందరూ. కానీ ఆడపిల్ల విషయాలన్నీ కూడా షేర్ చేసేసుకుంటుంది. కేవలం తన భర్తతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటుంది. కానీ తన భర్త మీద ప్రేమను తప్ప ప్రేమను మాత్రం తనతో షేర్ చేసుకోలేదు, ఓపెన్గా చెప్పలేదు. ఇంకొక రేంజ్లో ఇంకొక టైప్లో చెప్తుంది. కానీ అది అర్థం కాదు వాళ్ళకి. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కొన్ని లోటుపాట్లు, గొడవలు అలా అవుతూ ఉంటాయి. అది ఒక భర్త అనేవాడు అర్థం చేసుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.